కొన్ని వేల సంవత్సరాల కిందట కాంచీపురం నగరాన్ని గుణశీలుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ చుట్టుప్రక్కల రాజులందరిలోకి గుణశీలుడే గొప్ప. ఏమంటే లక్షల కొలది సైన్యం ఉంది. ఆ రాజు ధనాగారం రత్నాలు, మోహరీలు, వజ్రాలు, వైడూర్యాలు, రకరకాల వెలకెట్టలేని మణులతోనూ, వెండి బంగారు ధనరాశులతోనూ నిండి ఉండేది. అన్నిటినీ మించిన అదృష్టం ఏమిటంటే అనుకూలవతి అపురూప సౌందర్య రాశి అయిన మణిప్రభ రాజుకి రాణి కావడమే. ఇంత ఐశ్వర్యంతో తొలతూగుతున్న ఆ రాజుకి ఏ కోసాన గర్వమనేది లేదు. పేదలంటే రాజుకు ఎంతో దయ, దైవభక్తి కూడా అపారం. ఆయన చేసే దాన ధర్మాలకు అంతే లేదు. దేహి అని వచ్చినవాడికి లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడు. ఆ కారణం చేతనే రాజు గుణశీలుడు అనే తన పేరు సార్థకపరుచుకున్నాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు ఒక పెద్ద ఆపద వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా తిని తిరుగుతున్న రాణి మణిప్రభ ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోయింది. గుణశీలుడు ఎంతగానో బాధపడ్డాడు. ప్రజల దుఃఖానికి అంతే లేదు. కానీ ఎంత బాధపడినా చనిపోయిన రాణిని తిరిగి బ్రతికించడం ఎవరి వల్ల అవుతుంది? క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ రాజు, ప్రజలు కూడా చనిపోయిన రాణిని గురించి తలచడం మానేశారు. ఇప్పుడు అందరికీ ఒకే దిగులు పట్టుకుంది. రాణి కడుపున సంతానం కలగకముందే చనిపోయింది. తమ రాజు తదనంతరం రాజ్యం పరులపాలు కాకుండా ఉండడానికి రాజు తిరిగి వివాహం చేసుకొని సంతానం పొందడం అవసరం. మంత్రులు, సామంతులు రాజును తిరిగి వివాహం చేసుకోమన్నారు. రాజు ఒప్పుకోక తప్పలేదు. ఒక సుముహూర్తాన రాజు తిరిగి వివాహం చేసుకున్నాడు. కానీ దురదృష్టం ఏమో కానీ రెండవ భార్య కూడా కొద్ది రోజులకే ఆకస్మికంగా చనిపోయింది. ఈ వార్త ఆ రాజ్యంలో ప్రజలందరి నోటా పడి క్రమంగా చుట్టుప్రక్కల రాజ్యాలకు కూడా పాకిపోయింది. మంత్రులు, సామంతులు ఈసారి కూడా రాజును మూడో వివాహం చేసుకోమని వేడుకొని ఎలాగైతేనేం ఒప్పించగలిగారు. కానీ రాజుకి భార్య అయిన ఇల్లాలు పెళ్ళైన కొద్ది రోజులకే చనిపోతుందన్న వార్త విన్న తర్వాత ఏ తండ్రి చూస్తూ చూస్తూ తన బిడ్డను మృత్యుముఖంలోకి పంపడానికి ఒప్పుకోగలడు? రాజవంశీయులు కాదు కదా. చివరకు సామాన్య సంసారులు సైతం తమ పిల్లను రాజుకివ్వడానికి ఒప్పుకోలేదు. అయినా పట్టు విడవకుండా మంత్రులు, సామంతులు దేశం నలుమూలలా ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అలా వెతకగా కొన్నాళ్లకు తమ కుమార్తెనివ్వడానికి ఒక పేదరాలు ఒప్పుకుంది. ఆ పిల్ల పేదవంశంలో పుట్టినప్పటికీ అందచందాలలో ఏ రాకుమార్తెకు తీసిపోలేదు. అతిరూప సౌందర్యరాశి అయిన ఆ పిల్లను చూసి మంత్రులు, సామంతులు ఉప్పొంగిపోయారు. వెంటనే ఈ వార్త రాజుకు అందజేశారు. ఒక సామాన్య స్త్రీ ఈసారి తనకు రాణి కాబోతోందని తెలిసినప్పుడు రాజు విచారించలేదు. సరికదా, ఎంతో సంతోషించి మంత్రులతో ఇలా అన్నాడు: మృత్యుదేవతకు పేదలైనా ఒకటే, భాగ్యవంతులైనా ఒకటే. ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న నా రాణులను రక్షించుకోగలిగానా? బ్రతికే యోగం ఉంటే ఎవరైనా బ్రతుకుతారు. కనుక మీరు చూసి వచ్చిన ఆ స్త్రీని చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఇది విన్న మంత్రులు ఉత్సాహభరితులైనారు. మరికొద్ది రోజులకల్లా మంచి ముహూర్తాన రాజుకి ఆ పేదరాలి కూతురికి వివాహం ఏర్పాటు చేశారు. వివాహం సలక్షణంగా జరిగే వరకు ఎవరికీ గుండె ధైర్యం లేదు. ఎందువల్లనంటే అంతకు ముందు రాజు వివాహం చేసుకున్న రాణులు కూడా వివాహం అయిన తరువాత ఒక వారం తిరగకుండానే చనిపోయారు. కానీ ఈసారి అలా జరగలేదు. క్రమంగా రోజులు, నెలలు ఏ అవాంతరమూ లేకుండా గడిచిపోయాయి. అప్పటి నుంచి ప్రజలు ఈ మూడవ భార్య వల్లనైనా మా రాజుకి సంతానం ప్రసాదించు తండ్రి అని దేవుడిని ప్రసాదించసాగారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడేమో. మరో నెలకల్లా రాణి గర్భవతి అయినట్టు వార్త పాకింది. క్రమంగా నవమాసాలు నిండి మంచి నక్షత్రాన రాణి కమలముకి సుఖప్రసవమై 3 కవలను కన్నది. కానీ తన వంశోద్ధారకుడుగా ఒక పుత్రుడు పుడతాడని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న రాజు పుట్టిన ఆ 3 కవలలు ఆడపిల్లలే అని విన్నప్పుడు కొంత నిస్పృహ చెందకపోలేదు.
నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలే అనుకుని మనస్సు సమాధానపరుచుకున్నాడు. ఏమైతేనేం ఆ ముగ్గురు కవలలను రాజు రాణి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు వరుసగా మాధురి, మంజుల, మనోరమ అని నామకరణం చేశారు. క్రమంగా ముగ్గురు పిల్లలు రోజులు గడిచే కొద్దీ చక్కటి అందాల అమ్మాయిలుగా తయారవుతున్నారు. ఆ పిల్లల చక్కదనాన్ని చూసిన వాళ్ళు ఒక్కొక్క కుమార్తె 10 మంది కొడుకుల సమానం అని మెచ్చుకునేవారు. ఇంతటి ఆనందంలోనూ మధ్య మధ్య ఒక చిన్న అవాంతరం వచ్చి రాజుని రాణిని కంగారు పరుస్తుండేది. ముగ్గురు పిల్లలలోనూ ఎప్పుడూ ఎవరో ఒకరికి ఏదో ఒక అపాయంలో చిక్కుకోవడం, మళ్ళీ ఎలాగో తప్పుకోవడం జరుగుతూ ఉండేది. ఒకసారి మాధురి తండ్రితో తోటలో విహరిస్తుండగా ఒక పెద్ద సర్పం ఆ పిల్లను కాటువేయడానికి వచ్చింది. సమయానికి రాజు తన కత్తితో ఆ సర్పాన్ని నరికివేశాడే గాని లేకపోతే ఆ నాటితో మాధురికి ఈ లోకంతో రుణం తీరిపోయేదే. మరొకసారి మంజుల తల్లితో నదీ తీరానికి విహారానికి వెళ్ళింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా పొంగి ఒడ్డున నిలుచున్న మంజులను లోపలికి లాక్కుపోయింది. దైవానుగ్రహం వల్ల సరిగా ఆ సమయానికి ఒక పల్లెటూరు మనిషి ఆ చోటికి రావడం, రాణి కంగారు పడుతూ ఉండడం చూసి వాడు నదిలోకి దూకి ఎలాగైతేనేం మంజులను ప్రాణాలతో బయటకు తెచ్చి బ్రతికించడం జరిగింది. ఆ పల్లెటూరి మనిషే అటు రాకపోతే నాటితో మంజుల నదీ గర్భంలో కలిసిపోయి ఉండేది. ఇదే విధంగా మరొకసారి 3వ పిల్ల మనోరమ ఒక గండం గడిచి బయటపడింది. అది ఏమిటంటే, ఒకరోజు మాధురి, మంజుల, మనోరమ కలిసి తోటలో పూలు కోయడానికి వెళ్ళారు. ముగ్గురు 3 బుట్టలలో పూలు కోసుకొని తిరిగి బయలుదేరారు. ఇంతలో ఉన్నట్టుండి మనోరమ కెవ్వున కేకపెట్టి పడిపోయింది. మిగతా పిల్లలిద్దరూ అడలిపోయి తల్లి దగ్గరకు పరిగెత్తి జరిగిన సంగతి చెప్పారు. తల్లి వాళ్లను వెంటబెట్టుకొని మనోరమ పడి ఉన్న చోటికి వచ్చి చూడగా ప్రక్కనే పూలబుట్ట, ఆ పూలలో పాకుతున్న ఒక తేలు కనిపించింది. అప్పటికి తెలిసింది రాణికి తేలు కుట్టడం వల్లనే మనోరమ అలా పడి ఉందని. దానిని చంపి వెంటనే పిల్లను ఎత్తుకొని మేడకు తిరిగి వచ్చింది. ఆస్థాన వైద్యుడికి కబురంపగా ఆయన వచ్చి ఏదో మందు వేశాడు. కొంతసేపటికి తిరిగి మనోరమ లేచి మాట్లాడసాగింది. ఇలా లేక తమకు కలిగిన ఈ ముగ్గురు పిల్లలలో ఎప్పుడూ ఎవరో ఒకరికి ఏదో ఒక గండం రావడం చూసేసరికి రాజు మనసు పరిపరి విధాల పోయింది. ఆయన తహతహలాడిపోయాడు. ఉండబట్టలేక ఒక రోజున జ్యోతిష్కుణ్ణి పిలిపించి తన కుమార్తెలు ముగ్గురి జాతకాలు చూపించాడు. జ్యోతిష్కుడు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి తర్వాత ఏమీ చెప్పకుండా ఊరుకోవడంతో రాజు ఆరాటం మరింత హెచ్చింది. ఏదో అనుమానిస్తున్నట్లున్నారే, ఉన్నదన్నట్లు చెప్పండి, నిజం చెబుతారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రప్పించాను అంటూ ఆప్యాయత చూపి జ్యోతిష్కుడి భుజం తట్టుతూ అన్నాడు. అప్పుడు జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు. ఈ పిల్లలు చాలా అందచందాలతో వెలిగిపోతూ ఉంటారు. ఆనాటికి నాటికి వారి అందం వృద్ధి పొందుతుందే గాని తీసిపోదు. కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే వీరి ఈ అపురూప సౌందర్యమే వీరికి శత్రువవుతుంది. వీరు పుట్టినప్పటి నుండి ఏదో ఒక గండం దాటవలసి వస్తూనే ఉండాలి. జ్యోతిష్యుడి నోటి వెంట వచ్చిన ప్రతి ఒక్క మాటకు రాజు గుండె తరుక్కుపోతోంది. ఆయన కంటి వెంట ఏకధారగా కన్నీరు కారడం చూసి జ్యోతిష్కుడు మధ్యలో ఆగాడు. కానీ రాజు ఎంత కష్టానికైనా ఓర్చుకొని జాతకంలోని నిజానిజాలు తెలపవలసిందని పట్టుపట్టాడు. ఆగారేం చెప్పండి అని జ్యోతిష్కుణ్ణి హెచ్చరించాడు. నిజం చెప్పి మీ మనసు కష్టపెట్టవలసి వస్తుందనే విచారిస్తున్నాను అన్నాడు జ్యోతిష్కుడు. పర్వాలేదు, చెప్పండి. నా చిట్టు తల్లులను నా సాయశక్తిలో రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఉన్న సంగతి దాపరకం లేకుండా చెప్పండి అని దైన్యావస్థలో అడిగాడు రాజు. అప్పుడు జ్యోతిష్కుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. మీ అమ్మాయిలకు 7 ఏళ్లు నిండే వరకు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగానే ఉంటుంది.
కానీ 7 ఏళ్ళు గండాలన్నీ గడిచి బయటపడ్డారంటే ఇక మీ అమ్మాయిలకు ఎటువంటి భయమూ లేదు. కనుక 7 ఏళ్ళు నిండే వరకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే మనం ధన్యులమే. ఇంతకు మించి జాతకంలో చెప్పదగిన విషయం ఏమీ లేదు అని ముగించాడు జ్యోతిష్కుడు. రాజు జ్యోతిష్కుణ్ణి అనేక విధాల సత్కరించి పంపివేశాడు. తర్వాత రాణి దగ్గరకు వచ్చి జ్యోతిష్కుడు చెప్పిన విషయాలన్నీ చెప్పలేక ఎలాగో మనసు విడిచి చెప్పాడు. వింటూ రాణి స్పృహ తప్పి పడిపోయింది. దాసదాసీలు ఉపచారం చేయగా కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది. రాజు ఆమెను ఓదారుస్తుండగా పిల్లలను కాపాడుతున్న దాది పరిగెత్తుకుంటూ వచ్చి, మన అమ్మాయిలు 3 స్పృహ తప్పి పడిపోయారమ్మా తోటలో అంటూ గొల్లున ఏడ్చింది. కంగారు పడుతూనే రాణి తోటవైపు పరిగెత్తింది. దాది ఆమె వెంట పడింది. ఆస్థాన వైద్యుడికి కబురు పంపారు. రాజు కూడా తోటవైపుకి పరిగెత్తాడు. ఆ 3 పిల్లలు అలా స్పృహ తప్పి పడిపోవడానికి కారణం ఏమిటో, ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో చూడండి.